ఆ కష్టం పగవానికి కూడా రాకూడదు అని ఒక నానుడి. అలాంటి కష్టమే ఫేస్ చేస్తున్నారు దేవినేని ఉమా. వైసీపీ ఎమ్మెల్యేలకు టీడీపీలో టికెట్లు దక్కాయి. టికెట్లు ఇవ్వట్లేదు అని చెప్పిన లీడర్లకు టికెట్లు ఇచ్చారు. మరి దేవినేనికి మాత్రమే ఎందుకు ఇలా జరిగింది? ఎంతలో ఎంత మార్పు! పట్టుబట్టారు, సాధించుకున్నారు. వసంతకు మైలవరం, బోడెకు పెనమలూరు. దేవినేని ఒక్కరే ఆగమయ్యారా? మైలవరంలో ఏదో తేడా కొడుతుందే అని ముందు నుంచే సిగ్నల్స్ అందుతున్నాయి. ఈసారి దేవినేనిని పక్కన పెట్టి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు టికెట్ ఇస్తారనే అనుకున్నారంతా. చివరికి అనుకున్నట్టే జరిగింది. విచిత్రం ఏంటంటే ఇలా జరగబోతోందని దేవినేని ఉమ మాటల్లోనే చాలా క్లియర్గా తెలుస్తూ వచ్చింది. 100 కోట్లిచ్చి పార్టీలోకి రావాలనుకుంటున్నారు అంటూ పరోక్షంగా వసంత కృష్ణప్రసాద్ పై కామెంట్స్ చేసినప్పుడే మైలవరం రాజకీయం మారబోతోందని అర్థమైంది. పైగా టికెట్ నాదే, పోటీ చేసేది నేనే అంటూ పదే పదే చెప్పుకున్నారు. జనరల్ గా సీటు విషయంలో ఢోకా లేనప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడరు. కానీ దేవినేని ఉమ్మ మాత్రం ఒక డేట్ ఫిక్స్ చేసుకుని మరీ ఎన్నికల ప్రచారంలోకి దిగుతుందానని చెప్పారు. ఆయనకు తెలిసిందో లేదో గాని దేవినేని మాట్లాడిన ప్రతి మాటలో రెండో అర్థమే కనిపిస్తూ వచ్చింది. మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ బరిలో దిగబోతున్నారనే ఇండికేషన్ దేవినేని మాటల్లోనే ప్రతిధ్వనిస్తూ వచ్చింది. అన్నింటికంటే ముఖ్యమేంటంటే ఏ రోజు నుంచి ప్రచారం చేస్తానని చెప్పారో సరిగ్గా ఆ రోజు ఉదయమే గుడికి వెళ్లి దండం పెట్టుకుని కార్యకర్తలను పిలిపించుకుని లేదు ఇది ప్రచారం కాదు, కేవలం పార్టీ కార్యక్రమం మాత్రమే అని స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రచారం ప్రారంభిస్తానని చెప్పిన రోజున ఇలాంటి కామెంట్ చేయడంతోనే అర్థమైపోయింది మైలవరం టికెట్ వసంతకు కన్ఫర్మ్ అయిందని. ఇదే విషయం దేవినేని ఉమ్మకు కూడా తెలుసు. అందుకనే మిగతా వారిలా టికెట్ కోసం ఫైట్ చేయకుండా కామ్గా ఉండిపోయారు. కృష్ణా జిల్లాలో టికెట్ కోసం బాగా ఫైట్ చేసి సక్సెస్ అయింది బోడే ప్రసాద్ ఒక్కరే. దేవినేని ఉమ్మకు చెప్పినట్టే బోడే ప్రసాద్ కూడా టికెట్ లేదని కన్ఫర్మ్ గా చెప్పేశారు. ఈసారి పెనమలూరు టికెట్ ను మరొకరికి ఇవ్వాలనుకుంటున్నామని టీడీపీ పెద్దలతో బోడే ప్రసాద్ కు చెప్పించారు. ఐవీఆర్ఎస్ సర్వేలో కాస్త వెనుకబడ్డారని, అందుకే టికెట్ ఇవ్వడం లేదని డైరెక్ట్ గా బోడే ప్రసాద్కే నిర్మోహమాటంగా చెప్పేశారు. కానీ బోడే ప్రసాద్ ఊరుకోలేదు. టికెట్ ఇవ్వాల్సిందే అంటూ పట్టుబట్టారు. అందరి ముందు కన్నీరు పెట్టుకున్నారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ పార్టీపై తన విధేయత చాటుకున్నారు. పైగా కొడాలి నాని, వల్లభనేని వంశీతో తనకు ఎలాంటి సంబంధం లేవని క్లారిటీ ఇచ్చారు. పైగా ఎక్కడా హద్దు దాటలేదు. గడిచిన ఈ 4-5 రోజులు పెద్ద పోరాటమే చేశారు. ఇంతా చేస్తే గానీ బోడే ప్రసాద్కు టికెట్ దక్కలేదు. నాకు వైసీపీ నాయకులతో లింకులున్నాయా లేదా ఇంకోటి ఉన్నాయో నిన్నే క్లారిఫై చేశాను. నాకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇంకొకరితో లింకులు లేకపోతే ఇంకో రకరకాలుగా ఏ పేర్లు పెట్టుకున్నా నాకైతే సంబంధం లేదు. కొంతమంది గిట్టని వాళ్ళు వాళ్ళ అవకాశాలు సృష్టించుకోవడం కోసం నా మీద ఏదైనా మాట్లాడితే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. బహుశా ఈ 4-5 రోజుల ఫలితమే బోడే ప్రసాద్కు పెనమలూరు టికెట్ దక్కేలా చేసిందనే చెప్పాలి. ఎందుకంటే నియోజకవర్గంలోని ప్రజల్లో ఒక్కసారిగా సింపతి పెరిగింది. ఓడినా సరే ఇంటింటికి తిరుగుతున్న బోడే ప్రసాద్కు ఈసారి టికెట్ ఇవ్వడం లేదన్న టాక్ నియోజకవర్గంలోకి బాగా వెళ్లింది. బోడే ప్రసాద్ పై సానుభూతి పెరగడంతో టీడీపీ అధిష్టానానికి కూడా టికెట్ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. టికెట్ కోసం ఫైట్ చేయడం అంటే ఇలా ఉండాలని మాట్లాడుకుంటున్నారు టికెట్ రాని టీడీపీ నేతలు. నిజానికి బుద్ధా వెంకన్న సైతం టికెట్ కోసం ఫైట్ చేశారు. అలా ఇలా కాదు, రక్తంతో చంద్రబాబు కటౌట్ కు అభిషేకం చేశారు. రక్తంతో చంద్రబాబు పేరును గోడలపై రాశారు. ఈ గగ్గురు పొడిచే చర్యలకు కారణం కూడా టికెట్ ఆశించే. విజయవాడ వెస్ట్ సీట్ దక్కదేమోనన్న అనుమానంతో రక్తాక్షరి రాశారు. కానీ ఆ అనుమానమే నిజమైంది. టికెట్ టీడీపీకి దక్కకుండా పోయింది. దీంతో బుద్ధ వెంకన్న కూడా సైలెంట్ అయిపోయారు. కానీ బోడే ప్రసాద్ అలా కాదు, పట్టుబట్టి మరీ పెనమలూరు టికెట్ సాధించుకున్నారు. చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరూ బలంగా కోరుకున్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో బోడే ప్రసాద్ అయితేనే గెలుస్తాడని చెప్పి అన్ని సర్వే రిపోర్టులు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నాకు అవకాశం కల్పించడం జరిగింది. వారికి నేను రుణపడి ఉంటాను. తప్పకుండా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి ఆయనకి బహుమానంగా ఇవ్వబోతా ఉన్నాను. కానీ దేవినేని ఉమ ఎందుకంత ఫైట్ చేయలేకపోయారనేదే టీడీపీలోని కొందరు లీడర్లకు అంతుపట్టకుండా ఉంది. మైలవరం టికెట్ కోసం బొమ్మసాని సుబ్బారావు కూడా ఫైట్ చేశారు. పైగా మైలవరంలో తానే లోకల్ అని, దేవినేని వసంత నాన్ లోకల్స్ అని ప్రచారం కూడా చేశారు. నిజానికి ఈ నాన్ లోకల్ ఫ్యాక్టర్ కూడా దేవినేనికి కొంత మైనస్ అయిందని చెప్తారు. వసంత కృష్ణప్రసాద్ కూడా మైలవరం నియోజకవర్గానికి నాన్ లోకల్ అయినా సరే సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం, ఆర్థికంగా బలంగా ఉండడంతో టీడీపీ అధిష్టానం వసంత వైపు మొగ్గు చూపింది. పైగా సర్వేలు కూడా
దేవినేని ఆశలకు అడ్డుకట్ట వేశాయనే చెప్పాలి. ఏదేమైనా కృష్ణా జిల్లాలో వైసీపీ నుంచి వచ్చిన వాళ్లు టీడీపీ టికెట్ దక్కించుకోగలిగారు. నూజివీడులో పార్థసారథి, మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ సీటు సాధించుకున్నారు. కానీ టీడీపీలోనే ఉంటూ సీనియర్ నేత అనిపించుకున్న దేవినేని ఉమ మాత్రం టికెట్ దక్కించుకోలేకపోయారని పార్టీలోనే కొందరు మాట్లాడుకుంటున్నారు. సో దేవినేని ఉమ కల చెదిరింది, వసంత బోడే కథ మారింది.